నమస్తేనండి. నేను ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తారండి. చేపలు శుభ్రంగా ముందు పసుపు ఉప్పు వేసుకొని చేపలు నీట్గా కడిగి పెట్టుకోవాలి. తరువాత తగినంత కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 టీ స్పూను నూనె వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు కారం మొత్తం ముక్కలకి కలిసిపోయేలాగా కలిపి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం మూత పెట్టుకొని ఈ చేప ముక్కలు. ఈ లోపల స్టవ్ వెలిగించి తాలింపు పెట్టుకుందాము. తగినంత నూనె పోసేద్దాం. తాలింపు గింజలు ఆవాల జీలకర్ర మెంతులు వేసేద్దాం. ఎర్రగడ్డలు వేసేద్దాం. చిన్నుల్లిపాయలు దంచుకొని వేసుకుందాం. నెల్లూరు చేపల పులుసు అంటే మేము చిన్నుల్లిపాయ కంపల్సరీగా వేస్తాము. ఒక పెద్ద చిన్నుల్లిపాయ తీసుకొని దంచుకొని తాలింపులు వేసేసుకోవాలి. కరివేపాకు వేసేసుకున్నాం. ఇప్పుడు తాలింపు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చేప ముక్కలు వేసేద్దాం. తాలింపులో ఒక 10 నిమిషాలు చేప ముక్కలు ఫ్రై అవ్వాలి. అప్పుడు నీసు వాసన పోయి చేప కూర చాలా బాగుంటుంది. ముందు కంపల్సరిగా తాలింపులో చేప ముక్కలు ఫ్రై అవ్వాలి. గంటి పెట్టి కలిపెట్టకుండా నిదానంగా గిన్నె తిప్పుతూ ఫ్రై చేసుకోవాలా. 15 నిమిషాలు తాలింపులోనే మగ్గాల చేపలో. ఇప్పుడు ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకున్నా. ఇప్పుడు తాలింపులో చేప ముక్కలు మగ్గిపోయినాక చింతపండు పులుసు పోసుకోవాలి. ఇప్పుడు నీసు అవసరం లేకుండా కూర బాగుంటుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ పోద్దాం. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసేసాం. ఇంకొన్ని వాటర్ పోసేసి మూత పెట్టేసి ఉడికించుకుందాం. చేపల కూరలో ఎక్కువ నీళ్లు పోయకూడదు. చేప ముక్కలు పైకి కనిపిస్తూ ఉండాలా. అన్ని నీళ్లు మాత్రమే పోసుకోవాలా. మెంతులు జీలకర్ర ధనియాలు వేసుకొని పొడి దంచుకోవాలా. ఇప్పుడు చేపల కూర బాగా దగ్గర పడిపోయింది. నాకు దంచుకున్న పొడి వేసేసుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాల నుంచి దింపేసుకున్నాం సిమ్లో. మన చేపల కూర రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చేపల కూర చాలా టేస్టీగా కుదిరింది. టేస్ట్ చూశాను. ఇప్పుడు అన్నం వేసుకొని తినేద్దాము. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. బాగా రెడ్ కలర్గా వచ్చేసింది. చేపల కూర చాలా టేస్టీగా కుదిరింది.